మొన్నటి ఓట్లప్పుడు మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఎంత వచ్చినాయి? గదే ఓట్లయ్యమని ఏ పార్టీలు ఎంత ఇచ్చిండ్రు అని అడుగుతున్నా. ఏంది మీరేం తీసుకోలేదా? నేను కూడా అదే చెప్పిన, మా ఓళ్ళు అసుంటోళ్ళు కాదు అని. కానీ వాళ్ళు నమ్ముతలేరు. మీదికెళ్ళి మీరంతా ఓట్లు అమ్ముకున్నారు అని లెక్కలు చూపిస్తున్నారు. ఇంకా ఇగో సుడురి, ఎవలెవలు ఎంతెంత తీసుకున్నారో అంతా చెప్తామంటున్నారు. ఈ వార్త అందరు చూడాలి, ఎందుకంటే నాగులవాసం పాము నాగుంబాం కాబోతుంది అన్నట్టు. మ్యాటర్ వేరేదైనా జర మనం నియతగా మాట్లాడుకోవాలి. ముచ్చట ఓట్లు వస్తే ఎంత పండుగ చేసుకుంటారు పబ్లిక్. వాడొచ్చేమిస్తాడో ఈడొచ్చేమిస్తాడో అని ఎదురు చూస్తుంటారు. మా ఇంట్లో 5 ఓట్లున్నాయి, ఓటుకు 1000 పెట్టుకున్న 5000 రూపాయలు వస్తాయని ఆలోచన చేసేటోళ్ళు కూడా ఉన్నారు. మీది మాటలకు చెప్తుంటారు. నేనా రూపాయి తీసుకున్నాడు సావని, నాకు ఈనాడు ఎరకలేదు ఆనాడు ఎరకలేదు, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసిన ఓటు అని నీతులు చెప్తుంటారు. కానీ 175 మంది పైసలు తీసుకునే ఓటేస్తున్నారట. ఇది మేం చెప్తున్న లెక్క కాదు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక సంస్థ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి చెప్పిన లెక్క ఇది. మన తాన మొన్న అయిన ఓట్లల్లో 10,000 కోట్ల రూపాయలు వంచిపెట్టిరట లీడర్లు. ఇంత పబ్లిక్ పైసలకు అలవాటు పడుతున్నారని చెప్పుకొచ్చింది. ఓటును అమ్ముకున్నాడు అంటే శరీరాన్ని అమ్ముకున్న దానికంటే ఎక్కువని తెలిసినా అమ్ముకుంటానే ఉన్నారు. అది వేరే ముచ్చట. కానీ లీడర్లకు ఒక ముచ్చట చెప్పాలి. అయ్యా, మీరు ఓట్లల్లో నిలబడి ఖర్చు పెట్టి ఇప్పుడు గెలిచిండ్రు, ఒడిచిపోయింది. కానీ రేపు ఇదే పబ్లిక్ ఊరూరుకు సంఘం పెట్టి మా ఊళ్ళో ఓట్లు 2000 ఉన్నాయి, ఓటుకు 5000 ఇవ్వాలి అని లెక్క చేసి తీర్మానం చేసిండ్రే అనుకో, ఏం చేస్తారు అప్పుడు? మా నియోజకవర్గంలో 1,00,000 మంది ఉన్నారు, ఎమ్మెల్యే పోస్ట్ కావాల్సిన వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుండ్రని డిమాండ్ చేసిండ్రే అనుకో, చేస్తారా మీరు రాజకీయం? అందుకే ఇప్పుడే మేల్కొనరి, జనానికి పైసలు వంచే కార్యక్రమం బంద్ చేయరి, లేకపోతే మొదటికే మోసం వచ్చుడు గ్యారంటీ. వెనకట సర్పంచ్ కావాలంటే 500 రూపాయలలో అయిపోయేది. ఇప్పుడు 5 లక్షలకు వార్డు మెంబర్ కూడా గెలుస్తలేడు. అంటే ఎటుకెళ్ళెట్టుపోయింది చూడుండ్రి మన దేశం. జనం కూడా ఈ గలీజ్ పని చేయకుండ్రి. పైసలు తీసుకొని ఓటేస్తే నీకు 200 ఇస్తే నీ పేరు మీద లీడర్ 1000 రూపాయలు సంపాదిస్తాడు, లేకపోతే పుణ్యానికే ఇస్తాడా? నీకు ఆలోచన చేయాలి అందరూ.